చాలా బిజీగా కనబడుతున్నారు. ఎవరు ఖాళీగా ఉన్నట్టుగా కనబడట్లేదు. రోడ్డు మీద దూర ప్రయాణికుడు పోతూ ఉంటాడు. తెలుసా మీకు దూర ప్రయాణికుడు ఎవరయ్యా? భిక్షం ఎత్తుకునేవాడు. వాని పేరు దూర ప్రయాణికుడు అని పెట్టాను. మీరు ఎప్పుడన్నా ఆపండి, వాడు ఎంత బిజీగా ఉంటాడంటే వస్తువులు ఏరుకోవడంలో, నడవడంలో బిజీగా వాడున్నట్టు భూమి మీద ఉంటున్నాడు. ఎందుకంటే ఎక్కువగా దూర ప్రయాణికుడు అంటే ఆ పిచ్చోడే. సో కాబట్టి ఇలాంటి దూర ప్రయాణికుల సంఖ్యలో మనం ఉండొద్దు. దయచేసి కొంచెం ఆత్మీయ తండ్రిగా నేను ఎందుకు ఈ మాటలు ఘాటుగా చెప్తానంటే, రేపు ఇంకోళ్ళు ఎవరన్నా వస్తే మీరు ఆ క్రమాన్ని పాటిస్తారని. దేవుని స్తోత్రం. మంచిది, అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా ఈ లోకానికి పాప విమోచన కలిగింది. మరి శిలువ మరణము ద్వారా ఆ శిలువకే విలువ వచ్చింది. అప్పుడు వరకు ఆ శిలువకు విలువ లేదు. గమనించండి ప్రియుల, ఆ శిలువకు విలువ లేదు. రోమా సామ్రాజ్యంలో ఎవరైనా నేరం చేస్తే ఆ రోమా సామ్రాజ్యంలో నేరస్తునికి మరణశిక్ష అనే శిలువ ద్వారా వారు దాన్ని అమలుపరిచేవారు. అందుకే ఆ విలువ లేని ఆ శిలువకు యేసు ప్రభుని ఎప్పుడైతే శిలువకేశారో ఆ శిలువకే విలువ వచ్చింది. కనుక ఒక వ్యక్తి తప్పు చేస్తే, ఒక వ్యక్తి తాను చేసిన శిక్ష ఏంటి, మరి తాను చేసిన తప్పేంటని ఆ తప్పును పరిగణలోకి తీసుకొని రోమా సామ్రాజ్యం వారు ఏం చేసేవారంటే శిలువ మీద వారిని శిక్షించేవారు. ఆ కాలంలో శిలువ 3 రకాలుగా కనబడుతుండేది. ఒకటి టీ ఆకారంలో ఉండేది, రెండవది ఎక్స్ ఆకారంలో ఉండేది, మూడవది ప్లస్ ఆకారంలో ఉండేది. యేసు ప్రభుని వేసిన శిలువ ఏ ఆకారంలో ఉంది? ప్లస్ ఆకారంలో ఉంది. కాబట్టి ఏ శిక్ష వెయ్యబడినటువంటి ఆ ఏ శిక్ష అంటే పొందడానికి ఆయన అర్హుడు కూడా కాదు. అంటే ఏ ఒక్క నేరం చేయనటువంటి యేసు ప్రభును ఆ శిలువ మీద వేయడం ద్వారా ఈరోజు మనము ఆ శిలువకు విలువ వచ్చింది. పాపి అయిన మానవుడు పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. మనమందరం కూడా ఈరోజు ప్రతి సంవత్సరము శిలువ శ్రమల ధ్యానాల కూడికలు మనం జరిగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ కూడా హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు కూడా శిలువ శ్రమలే. నిజమైన శిలువను వెంబడించడం అంటే ఏంది? శ్రమలు భరించుట. శిలువ అంటే ఏంది? శ్రమలు. శిలువ అంటే ఏంది? కష్టము. ఏమో శిలువలు మోయడం అంటే అదే మన నెత్తి మీద పెడుతూ మోసేవాళ్ళమా? మనం గొల్గొతా వరకు యేసు ప్రభు వారు శిలువను మోసుకుంటూ వెళ్ళారు. అదే మన నెత్తి మీద పెడితే మనం మోసేవాళ్ళం, దాన్ని విసిరి వేసేవాళ్ళం, మనుషులతో తగులాడేవారం. ఆయనను శిలువ మోసుకొని ఆయన ఆ ప్రాంతం గుండా వెళుతూ ఉన్నప్పుడు అనేకులు ఆయనను దూషించి హింసించి ఆయన మీద చెడ్డ మాటలలో పలుకుతున్నప్పటికీ ఆయన శిలువను భరిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకం అనేటువంటి ఈ యాత్రలో శిలువ శ్రమలను మనం భరిస్తూ వస్తూ ఉండాలి. మళ్ళీ చెప్పాను, ఇది ఆచారం కాదు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోసం మనం ఏర్పాటు చేసుకున్న కూడికలు. ఆధ్యాత్మికంగా వాక్యానుసారంగా ఎదగడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు ప్రభు చిత్తం అయితే 40 రోజులు జరుగుతున్నప్పటికీ దీని ద్వారా ఇంకా ముందుకు కొనసాగిస్తూ ప్రార్థనలు మనం ముందుకొని తీసుకొని వెళుతాం. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనమును ఒకసారి చదివి సహకరించగలరని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. నాకు కొంచెం ఇక లైట్ సరిగ్గా కనబడట్లేదు, దయచేసి చదివి సహకరించగలరని కోరుతూ ఉన్నాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగాను తన ప్రాణము. ఎందుకు వచ్చాడయ్యా యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడంటే తన ప్రాణము ఇవ్వడానికి వచ్చాడు. ఈ మాట చాలా చాలా బలమైన మాట. ఎవరైనా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావంటే
నేను కలెక్టర్ నవ్వనీకో, లేకపోతే నేను లాయర్ నవ్వనీకో, లేకపోతే నేను డాక్టర్ నవ్వనీకో, స్త్రీలైతే నేను ఇంట్లో హౌస్ వైఫ్ కానీకో. ఎందుకు వచ్చావంటే, ఈ భూమి మీద ఎందుకు వచ్చావంటే రకరకాలైన రీజన్స్ చెప్తారు. ఇప్పుడైతే వివాహమైన స్త్రీలను అడిగితే నేను నా భర్తకు భార్యను కావడానికి వచ్చిన అంటే రకరకాలైన రీజన్స్. ఈ భూమి మీదకి మానవుడు ఎందుకు వచ్చాడో ఆ భూమి మీదకి వచ్చినాక రీజన్స్ ఉంటాయి. కానీ యేసు ప్రభు యొక్క రాకడ ఎందుకు ఈ భూమి మీద అంటే అనేకుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మీద, తన ప్రాణం చనిపోవడానికి వచ్చాడు. ఈ మాట నేను చదివినప్పుడు నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎంత ధైర్యం కావాలి చనిపోవడానికి, రావడానికి. చనిపోకుండా బ్రతకడానికి అనేకమైన వైద్యులు, హాస్పిటల్స్ మనకు ఉన్నాయి, వైద్య సేవలు ఉన్నాయి. అనేకులు ఇదిగో ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చిందంటే పరిగెత్తుకొని ఆ వైద్యుడు ఉండేటువంటి ఆ స్థలం హాస్పిటల్ని దేవాలయంగా భావించి పరిగెత్తుకొని పోయి ఆ యొక్క ట్రీట్మెంట్ మనం తీసుకుంటాం. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే చనిపోవడానికి. ఎవరు ఈ పాప? హలో, సైలెంట్ తీసుకోమ్మా, సైలెంట్ మౌనంగా ఉంచాలి వాక్యం మాట. అయితే అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. మరి ఎందుకు ప్రాణం పెట్టాలి అంటే అదే వచనంలో ఒక మాట రాశాడు. చదువు బిడ్డ, అదే వచనం మళ్ళీ చదువు. ఏమన్నాడు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం. విమోచన, ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. విమోచన క్రయధనం అంటే విడిపించడానికి ఒక క్రయాన్ని మనం వెల చెల్లించాలి. ఒక వ్యక్తిని పాపము నుండి విడిపించడానికి ఏం చేయాలి? మనం ఒక అమూల్యమైన వెల చెల్లించాలి. ఆ వెల ఎలాంటిది? ఒక మనిషి పాపము నుండి బయటికి రావడానికి, ఒక వ్యక్తి తన పాపపు జీవితాన్ని నుండి బయటపడడానికి అతడు అర్పించవలసినది ఏంటి అని అంటే తాను చేసినటువంటి పాపమును బట్టి. చాలామంది కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను కాళ్ళతో పాపం చేశాను, నీకు మేకులు కొట్టబడ్డాయి. నేను చేతులతో పాపం చేశాను ప్రభువా, నీకు మేకులు కొట్టబడ్డాయి. నేను తలతో పాపపు ఆలోచనలు చేశాను, నీ తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ప్రభువా నా యొక్క అంతరంగంలో అనేకమైనటువంటి కక్షలు కుతంత్రములతో నేను బ్రతికాను, నీ యొక్క పక్కలో బల్లెము పడవబడింది. ఇలా మనము పంచగాయాలను గుర్తు చేసుకుంటూ యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఎందుకు మరి అంతగా ఆయన తన శరీరం అంతా కూడా నలగొట్టబడి చనిపోయి ఇదిగో మానవుణ్ణి విడిపించడానికి విమోచన క్రయధనంగా వచ్చాడు. ఏదన్నా విడిపించాలంటే దానికి క్రయము అవసరం, విడిపించడానికి తప్పక క్రయము అవసరం. మరి మనల్ని పాపం నుండి విడిపించడానికి ఏ అవసరత వచ్చింది అంటే హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క కోళ్ళ మేకల ఇదిగో రక్తము కాదు, కానీ 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా మనందరికీ తెలిసినటువంటి లేఖనం. ఒకసారి 7వ వచనం నుండి చదవండి. 9వ అధ్యాయం 7వ వచనం నుండి చదవండి. త్వరగా చదవాలి. సంఘ బిడ్డలు వాక్యం చూసి చదువుతున్నారంటే త్వరగా చదవాలి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించి ఆ రక్తము దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఆ గుడారము అమ్మా ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములలో
ఇలా అనేకమైనటువంటి అర్పణల గురించి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలము యాజకుడు చేసిన క్రమాన్ని ఆయన వివరిస్తూ వస్తూ ఇక 17 వచనంలోకి వస్తే సవివరంగా అక్కడ వివరణ ఇస్తాడు యేసు ప్రభు యొక్క మరణం యొక్క విలువను గురించి. చూడండి ఒకసారి 17 వచనం చూడండి. మరణ శాసనము ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము, అంటే తప్పక అది జరగాలి. పాపక్షమాపణకు కావాల్సింది ఏంది? మరణ శాసనం ఒకటి ఆయన రాశాడు. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ శాసనము చెల్లదు. ఆ తర్వాత అంటాడు, చదవండి. ఆ తర్వాత ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత, అందరు ఇక్కడ నుండి చూడాలి, ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణములు గల బొచ్చుతోను, గొర్రె బొచ్చుతోను, ఇస్సోపుతోను, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పును. గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదేవిధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యక్ష గుడారపు క్రమం మనకు కనబడుతుంది. మోషే ప్రత్యక్షపు గుడార నమూనాను దేవుడు మోషే ద్వారా ఎలాంటి క్రమాన్ని జరిగించాడో చక్కగా రాయించాడు. ప్రజల యొక్క పాపాలు పోవాలంటే పూర్వకాలంలో గ్రసమనక కూర్చోలేవ ప్రజల యొక్క పూర్వకాలంలో దేవుడు ఏం చేసేవాడంటే యాజకుడిని ఏర్పరచుకొని, మనం ప్రత్యక్ష గుడారంలో గనక చూస్తే మనకు అనేకమైన వస్తువులు కనబడతాయి. సేవా పాత్రల్లో మనం చూస్తే ఆయన అనేకమైన వస్తువులు మనకు పెడతా ఉంటాడు. ఆవరణములో ఉండే వస్తువులు కొన్ని, పరిశుద్ధ స్థలంలో ఉండే వస్తువులు కొన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటి వస్తువులు కొన్ని. వారు ప్రార్థించిన తర్వాత మానవుని యొక్క పాపములు పోవడానికి కోళ్ళను, మేకలను, గొర్రె బొచ్చుతో కూడినటువంటి ప్రతి పొట్టేలును తీసుకొని వారు ఏం చేసేవారంటే వాటిని బలిగా అర్పించి రక్త ప్రోక్షణం చేసి, అవి ఎక్కడెక్కడ రక్త ప్రోక్షణం చేసేదంటే మనుషుల మీదను, అక్కడ ఉన్నటువంటి గ్రంథం మీదను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గుడారం మీదను రక్త ప్రోక్షణం చేసేవారు. ఎందుకు? మానవుని యొక్క ఆలోచన ఏంటంటే పాప క్షమాపణ జరగాలి అంటే ఒక బలి జరగాలి. ఏదైనా ఒక బలి జరిగితేనే ఆ బలి ద్వారా పాప క్షమాపణ అనేది కలుగుతుంది అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. ఆ పూర్వము నుండి ధర్మశాస్త్రము నుండి వస్తున్నటువంటి నిబంధన నూతన నిబంధనకు వచ్చే వరకు ఇలా చెప్పొచ్చు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగద్దు. మరి ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరిశుద్ధుడిదై ఉండాలి. పరిశుద్ధుడి యొక్క రక్తమై ఉండాలి. మరి ఈ భూమి మీద పరిశుద్ధులు ఎవరు అనంటే కన్య మరియ గర్భమందు జన్మించినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించెను. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై అని రాస్తాడు. పుట్టబోవు శిశువు ఎలాంటి వాడట? పరిశుద్ధుడై, పరిశుద్ధుడిగా పుట్టాడు. కనుక మనుషులందరినీ చూశాడు. అయ్యా, ఎవరైనా పరిశుద్ధుడు ఉన్నాడా? చనిపోయేటైనా ఎవరైనా పరిశుద్ధుడు ఉన్నాడా? మనుషులందరి కొరకు, లోక కళ్యాణం కొరకు, లోకంలో ఉన్న వారందరికీ ఇదిగో విమోచన కలగడానికి పరిశుద్ధుడు ఎవరైనా చనిపోయేవారు ఉన్నారా అంటే ప్రవక్తల్ని పంపిస్తే ప్రవక్తల్ని కూడా ఈ ప్రజలు రాళ్లతో కొట్టి చంపారే. మరి పరిశుద్ధుడు ఎవరు లేరు అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకపు ప్రజలు
లేఖనములు నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? తన ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. కొన్ని విషయాలు చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. గమనించండి, ఈరోజు ఈ సిలువ శ్రమల ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, మునుపు మన జీవితము భక్తిహీనంగా ఉన్నాం, భక్తి లేని వారిగా ఉన్నాం. ఈ భక్తిహీనమైనటువంటి మన జీవితాలను భక్తిపరులుగా చేయడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి తన యొక్క శిలువ మరణము ద్వారా మరణించడానికి వచ్చాడు. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వాక్యం త్వరగా తీసి చదవాలి, ఇమ్మీడియట్గా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎందుకు చనిపోయారయ్యా? భక్తిహీనుల కొరకు. మనం పెద్ద భక్తి పరులు అని చనిపోయాడు మన కొరకు కేసే? ఎందుకు చనిపోయాడు? భక్తి లేదు. భక్తి ఉన్నది కానీ అది హీనమైన స్థితిలో ఉంది. ఆ భక్తి కూడా పనికిరాని భక్తి. ఎందుకు చనిపోయాడయ్యా యేసు ప్రభు ఈ భూమి మీద అంటే భక్తిహీనుల కొరకు. క్లియర్గా రాశారు. మీరు ఆ వచనాన్ని అండర్లైన్ చేసుకోండి, మళ్ళీ చదవండి, మళ్ళీ నెమరు వేయండి, మళ్ళీ చదవండి. 5వ అధ్యాయం 6వ వచనం. బైబుల్ చదవాలి, బైబుల్ పట్ల పట్టుండాలి, మనకు వాక్యం పట్ల జ్ఞానం ఉండాలి. చదవమ్మా, మళ్ళీ చదవమ్మా. ఏలయనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కనుక ఒకప్పుడు మన భక్తి జీవితం ఎలా ఉండే, ఇలా ఇప్పుడు ఎలా ఉంది? పరిశుద్ధులుగా మార్చబడ్డామే. కారణం ఒక పరిశుద్ధుడైన దేవుని యొక్క మరణం. పరిశుద్ధుడైన దేవుని యొక్క మరణము మన కొరకు సంభవించింది. ఆ శిలువ మరణం యావత్ ప్రపంచమంతా కూడా శిలువ శ్రమల ధ్యానాల కూడికలు జరిగిస్తూ ఉన్నారు ఆయా చోట్ల. అది ఆచారం అని నేను చెప్పట్లేదు, కానీ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మంచి ఆలోచన దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క భక్తి వారి పరవశ్యాన్ని చూసినప్పుడు, ఇంతకుముందు వీళ్ళు భక్తిపరులుగా ఉండలేదు, భక్తిహీనులుగా ఉన్నారు కనుక వీళ్ళు భక్తిపరులుగా చేయడానికి ఆయన ప్రాణం పెట్టాడు. కనుక నీకు ఎక్కడి నుండి వచ్చింది భక్తి? ఎక్కడి నుండి వచ్చింది ఆరాధించేటువంటి తత్వం? అంటే క్రీస్తు చనిపోతే, క్రీస్తు మరణిస్తే తప్ప మనకి భక్తి రాలే. అదే అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఎందుకు ఇంతగా యేసు ప్రభు శిలువ మరణం పొందాడంటే, 8వ వచనం చదువునాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎలానగా మనం ఇంకనూ, ఈ అధ్యాయం అంతా చదవండి, పాపులమై ఉండగానే క్రీస్తు మరణం ఎందుకు జరిగిందయ్యా ఈ భూమి మీద అంటే, నువ్వు భక్తిపరుడుగా లేనందుకు, భక్తిహీనంగా మనం ఉన్నందుకు క్రీస్తు మరణించాల్సి వచ్చింది. మనం ఇంకనూ పాపులమై ఉందన్నమాట. మనం ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాం. పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నేను చాలా పరిశుద్ధుడండి, నా కొరకు క్రీస్తు కాదు, పాపులమైన మన కొరకు ప్రభు చనిపోయాడు. ఇంకా మనం అలా చదువుకుంటూ 5వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుదాం. అలానే నేను ఈ అధ్యాయాన్ని అంతా ఈరోజు కూడా ధ్యానం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన రక్తము వలన, గమనించండి 3వ రీజన్ ఎందుకు దేవుడు శిలువ మరణం నొందాల్సి వచ్చిందంటే, భక్తిహీనులమైన మనల్ని భక్తిపరులుగా చేయడానికి, పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. ఎందుకు ఆయన మనల్ని ఈ శిలువ మరణం నొందాడంటే, అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి. ఎన్ని రీజన్స్ ఉన్నాయో యేసు ప్రభు శిలువ మరణం ద్వారా. ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా నేను చూసినటువంటి కొన్ని విషయాలు నేను చెప్తున్నాను. ఎంతోమంది పగిలిన హృదయాలను కట్టినవాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్దాం. మనసు ఇక్కడ పెట్టండి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉండొద్దు. మనసు ఇక్కడ పెట్టండి. యేసు ప్రభు ఈ భూమి మీద ఏ ప్రాంతానికి నేను వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి నేను చూసినా, నేను చూసింది ఏంటంటే, బిడ్డలారా,
యేసు ప్రభు అనేకుల పగిలిన హృదయాలను కట్టాడు, పాపుల జీవితాలను మార్చాడు. చెప్పట్లు కూడా పాపుల జీవితాలు పరిశుద్ధులుగా చేశారు. వాళ్ళ ఆరాధనలు చూస్తున్నప్పుడు భాష నాకు కాకపోయినా వేరే భాషలో వారు ఆరాధిస్తున్న యేసు ప్రభు ప్రసన్నత అక్కడ చూశాను. యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత అక్కడ చూశాను. ఎందుకయ్యా శిలువ మరణము నొందాడంటే రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేదు. రక్తం చిందించకపోతే కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క వాటి వలన పాప క్షమాపణ లేదని పరిశుద్ధ రక్తం చిందించాల్సి వచ్చింది. ఆ పరిశుద్ధ రక్తం ఎవరంటే యేసుక్రీస్తు వారు. మరి ఎందుకు చిందించాడంటే భక్తిహీనులమైన మనల కొరకు తన ప్రాణం పెట్టాడు. మనల్ని భక్తిపరులుగా చేయడానికి, ఇదిగో పాపులమైన మన కొరకు. మీరు చూడండి 5వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో భక్తిహీనుల కొరకు చనిపోయాడని రాయించాడు. 8వ వచనం వస్తే పాపుల కొరకు చనిపోయాడని రాయించాడు. అలానే మనము 9వ వచనంలో చూస్తే అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతులుగా చేయడానికి ఆయన చనిపోయాడు. గలతీ పత్రికకు వస్తే 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 4వ వచనం. 5 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించడానికి మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నాడు. ఎంత ప్రేమయ్యా మనం అంటే, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయా. ఎంత ప్రేమ మనం అంటే, ఎంత ప్రేమ అంటే మన కొరకట తన ప్రాణాన్ని అర్పణగా ఇచ్చేశాడు. నేను అడుగుతున్నాను, నా కొరకు ఎవరైనా ఒకరు చచ్చిపోతారా అని అడిగితే చచ్చిపోతారు? ఎవరైనా చంపుతారు. చంపేటోళ్ళే ఉంటారు కనుక చచ్చిపోయేటోళ్ళు ఉండారా? ఉండరు. నీ కొరకు ఎన్ని కోళ్ళు చచ్చిపోతున్నాయి రోజు. మనుషుల కొరకు కోళ్ళు మేకలు ఆ బలేం కానీ కడుపుకు బలించుకుంటున్నారు అందరూ. ఎన్ని కోళ్ళ సంఖ్య తగ్గిపోతుందో, ఎన్ని మేకల సంఖ్య తగ్గిపోతుందో, ఎన్ని ఆవుల గేదెల మేకల అవన్నీ కూడా తినడానికి. మరి ఎక్కడ పోతుంది అంతా? చచ్చిపోయినాయని ఎడిపోతున్నాయి. ఎవరు బలి తీసుకుంటున్నారు? మనమే బలి తీసుకుంటున్నాం. ఆహార బలి. ఎన్ని చికెన్ షాపులమ్మా? ఆహార బలి. ఎన్ని మటన్ షాపులు? ఆహార బలి. ఈ తిని తిని ఈ శరీరానికి రోగాలు తెచ్చేసుకుంటున్నాం. కానీ యేసుప్రభు వారు ఈ శరీరమును మన కొరకు ప్రాణ త్యాగంగా అర్పించేశాడు. ప్రాణాన్ని పెట్టేశాడు. నేను వచ్చిందే వీళ్ళ కోసమయ్యా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు. ఎంతో అంటే దెర్ ఇస్ నో ఎండింగ్. అవధులు లేని ప్రేమ. కొడుకుల ప్రేమ తల్లిదండ్రుల మీద ఎప్పటి వరకు? ముసలోళ్ళ అయ్యే వరకే ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ అవధులు లేనటువంటిది, ఆశ్చర్యకరమైన ప్రేమ. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆయన ఎందుకు శిలువ మరణము నొందాడంటే, ప్రియమైన వారలారా, భక్తిహీనుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు, తర్వాత అనీతిమంతులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన చనిపోయాడు. ఈ గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే దుష్టకాలము నుండి విమోచించుటకు. దుష్టకాలము నుండి. ఈ కాలం ఎలాంటి కాలం అట? దుష్టకాలం. చూసారా పిల్లలు పాపం ఎంత సతాయిస్తున్నారో, ఎంత బాధ పెడుతున్నారు. ఈ కాలం అంట చాలా దుష్టకాలం, చాలా భయంకరమైనటువంటి కాలం. మీరు ఒకసారి బాటమ్లెస్ పిట్ అని మొన్న మా బాబు నేను ఒక సేవకునితో మాట్లాడుతుంటే ఆ దైవజనుడు చెప్పాడు. బాటమ్లెస్ పిట్ అంటే ఏంటమ్మా తెలుగులో? వాట్ యు కాల్? అసీసి.
ఒక బాబు బూత్ మాట్లాడితే నవ్వుతారా? అదే నేర్పించేది. ఖండించాలి, ఇది తప్పురా అని చెప్పాలి. అదే కరెంటు ప్లగ్లో చేయి పెడితే నవ్వుతావా? బూతు అనేది నరకానికి ఒక సిగ్నల్. నేను ఖండిస్తే ఎవరికి నచ్చాను. తప్పు చెప్తుంటే మంచిగా చెప్తున్నా హాహా అని నేను నవ్వుతానే మీతోనూ. ఏం పాస్టర్ అండి. చాలామంది పిల్లలు ఇప్పుడు ఆ చిన్నోడు తెలియక మాట్లాడాడు, కానీ నేను పర్సనల్గా కొంతమంది పిల్లలు అబ్జర్వ్, ఇంట్లో తల్లిని, ఇంట్లో భార్యని ఎట్లా మాట్లాడతారో పిల్లలు అట్లా బయట మాట్లాడతారు. అది నేర్చుకుంటారు. వానికి ప్రార్థన రాదు, కానీ బూతులు అయితే వస్తాయి. అదేందో కానీ జరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ.